ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ పొదలకూరు నుండి వచ్చారు. తిను కమల అని పొదలకూరు నుండి వచ్చింది, 25 years. ఈ అమ్మాయి ఫ్రెండ్ హరిత అని, తను మ్యారేజ్ అయ్యి 7 years తర్వాత నా దగ్గర ఒక 3-4 months ట్రీట్మెంట్ తర్వాత కన్సీవ్ అయ్యి నా దగ్గరే రీసెంట్గా డెలివరీ అయింది. ఆమె డెలివరీ అయిన తర్వాత ఈమెను పంపించింది అనమాట. పొదలకూరు నుంచి వచ్చింది. మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. పీరియడ్స్ 2-3 monthsకి ఒకసారి వస్తున్నాయి. ఒక 5 సంవత్సరాల నుంచి ఇట్లనే ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అనమాట. సో తనకి హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు హార్మోన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి. హస్బెండ్ 786 million ఉంది. సో ఇది చూసినప్పుడు ఏంటి, తనకి పీసీఓడి వలన ఓవ్యులేషన్ జరగకపోవటం వలన తనకి ప్రెగ్నెన్సీ రాలేదు, మ్యారేజ్ 5 years అయినా. కానీ వీళ్ళు ఎంత ఇన్నోసెంట్ కపుల్ అంటే, వాళ్ళు ఇంతవరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు, ట్రీట్మెంట్ తీసుకోలేదు. 5 years అయినా కానీ పుడతారులే అని వెయిట్ చేస్తున్నారు అనమాట. తిని నా దగ్గరికి ఆగస్ట్లో వచ్చింది. ఆగస్ట్లో వచ్చినప్పుడు ఒక 1 month ఓసీ పిల్స్ ఇచ్చాను. దాని తర్వాత తన పీరియడ్ సెప్టెంబర్ 3rd డే అని నా దగ్గరికి వచ్చింది. ఒక సైకిల్ స్టార్ట్ చేశాను లెట్రజోల్తో. ఆ అమ్మాయికి 15th day ఎగ్ రిలీజ్ అయింది, సెప్టెంబర్ 15th. మంచి ఎండోమెట్రియం 8 millimeters ఉంది. ఈ రోజు తన ప్రెగ్నెన్సీ పాజిటివ్ విత్ 9 weeks ప్రెగ్నెన్సీ అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవటం ముఖ్యం అనమాట. ఎగ్ రిలీజ్ అయితే మంచిగా కన్సీవ్ అవుతారు.